శుభోదయం. ఈనాటి విశేషం నాగపంచమి. దీనికి జయపంచమి, సప్తర్షి కృచ్ఛ్ర వ్రతం, జ్ఞానపంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. విశేషించి ఈరోజు మనం సర్పాలని పంచమి తిథిన ఆరాధించడం అనే అంశం గురించి తెలుసుకుందాం. అలాగే సప్తర్షి కృచ్ఛ్ర వ్రతం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. యవాగువావీక శాఖ దధి క్షీర ఘృత జలానామాహారః అని ఈ సప్తర్షి కృచ్ఛ్ర వ్రతం అనే అంశాన్ని ఇలా వివరిస్తుంది ధర్మ ప్రవృత్తి అనే గ్రంథం. యవాగుయావీక శాఖ దధి క్షీర ఘృత జల, ఇవి 7. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఆహారంగా తీసుకుంటూ ఒక వారం రోజుల పాటు కృచ్ఛ్ర వ్రతం చేయడం అంటే ఉపవాసం ఉండడం. ఇది ఈ వ్రతంలో ఉండే అంతరార్థం. దీనికి జయ పంచమి అనే పేరు కూడా ఉంది. నాగ పంచమి అని కూడా మనం చెప్పుకున్నాం. నాగుల చవితి నిన్న పాటించి నిన్న ఉపవాసం ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు తమ తమ పిల్లలకు రక్ష కట్టి ఈరోజు భోజనం చేయాలి. అలాగే ఈ భోజనం ఒకవేళ కృచ్ఛ్ర వ్రతాన్ని కూడా స్వీకరించినట్లయితే ఈ విధంగా 7 వరుస ధాన్య విశేష తీగలతో లేదా ఆయా పదార్థాలతో 7 రోజుల పాటు ఒక్కొక్కటి చొప్పున యవధాన్యం యవలు మొదటి రోజు అంటే ఈరోజు. రేపు పగడపు తీగే గువ్వ అంటే గువ్వ గుత్తి తీగ అంటారు. ఆ గువ్వ గుత్తి తీగని నీటిలో వేసి ఆ నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కాలం గడపడం. దీనినే పగడపు తీగ అని కూడా అంటారు. పగడపు ఆకారంలో ఉండే పువ్వులు కాయలు ఈ చెట్టుకు కాస్తాయి. గువ్వ గుత్తి తీగ అంటారు ఈ చెట్టు. ఇది 2వది. ఈ రేపు. అలాగే 3వ రోజున యవాగువ, తర్వాత శాఖ ఆకుకూరలు, వీటితో ఆహారం తీసుకోవడం, కేవలం ఆకుకూరలే. 4వది దధి, పెరుగును మాత్రమే ఆహారంగా తీసుకోవడం. 5వది క్షీర, పాలు ఆహారంగా తీసుకోవడం. 6 ఘృత, నేతిని ఆహారంగా తీసుకోవడం. 7 తిల అంటే నువ్వులు ఆహారంగా తీసుకోవడం. ఇలా ఈరోజు మొదలుగా 7 రోజులు ఒక్కొక్క పదార్థాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఒక వ్రతాన్ని పాటిస్తే దానికి సప్తర్షి కృచ్ఛ్ర వ్రతం అని పేరు. ఈ 7 పదార్థాలని మరొక మారు జ్ఞాపకం తెచ్చుకుందాం. వరుసగా యవ, గువ్వ గువ్వగుత్తి, శాఖ ఆకుకూరలు, దధి పెరుగు, క్షీర పాలు, ఘృత నెయ్యి, తిల నువ్వులు. ఇలా 7 రోజుల పాటు వీటిని మాత్రమే కేవలంగా ఆహారంగా తీసుకుంటూ కాలం గడిపితే దానికి సప్తర్షి కృచ్ఛ్ర వ్రతం అని పేరు. అలా వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుని ఉండేటంతటి శక్తిని మనం కోల్పోయామేమో కనుక తెలుసుకున్నాం. కాబట్టి వీటిని విశేషంగా ఆహారంగా తీసుకుందాం. మిగతా ఆహార పదార్థాలు తీసుకోకపోయినా వీటిని సంకల్పపూర్వకంగా ఆహారంగా తీసుకుంటే ఈ వ్రతాన్ని పాటించినంతటి పుణ్యం మనకు లభిస్తుంది. అలాగే ఈ పంచమికి జైన ధర్మంలో జ్ఞాన పంచమి అనే పేరు కూడా ఉంది. పుస్తక భాండాగారాలను ఈరోజు పరిశుద్ధం చేసుకోవడం ఈ జ్ఞాన పంచమికి ఉండేటటువంటి తాత్పర్యం. కార్తీక మాసం కాబట్టి, నియమాల మాసం కాబట్టి దీపాలను వెలిగిద్దాం. ప్రతిరోజు సాయంత్రం సమయం 5 నుంచి 9 వరకు కూడా భాగ్యనగరంలో భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కోటి దీపోత్సవం. ఇందులో మనము పాల్గొందాం. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా కోటి దీపాలను వెలిగించినంతటి పుణ్యాన్ని సముపార్జించుకుందాం. ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగితే సంతోషమే. వీలు కాని పక్షంలో భాగ్యనగరానికి దూరంగా ఉన్నటువంటి సమయాలలో అటువంటి పక్షంలో మన ఇంట్లో కూడా ఆ కార్యక్రమాన్ని చూసి మనం కూడా ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నది పుణ్యం మనకు లభిస్తుంది. అధికస్య అధిక విశేష. దీపం జ్యోతి తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపరాజ నమోస్తుతే. దీపం వెలిగిద్దాం. అజ్ఞాన తిమిరాంధకారాలను పారద్రోలుదాం. అందరి ఆనందాన్ని కోరుకుంటూ శుభమస్తు.